హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్లో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగుకు సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తుంటాయి. ఇక ఎస్టర్డే ఎపిసోడ్ సంబంధించిన రివ్యూ అయితే వీడియోలో ఉంటుందండి. అంటే నైట్ జరిగిన లైవ్ ఎపిసోడ్ గురించి అనమాట. ఇక ఎస్టర్డే లైవ్ ఎపిసోడ్లో నాగమణికంఠని చూస్తే నాకైతే అపరిచితుడి బిహేవియర్ని తలదన్నేలాగా అనిపించింది. అంటే పర్సనల్గా అని కాదండి, జనరల్గా నాకు అట్లా అనిపించింది అనమాట. ఇంతలోనే ఈ అబ్బాయి ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు లేరు అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటాడు. మళ్ళీ ఇమీడియట్‌గా ఎమోషన్ అయిపోతూ ఉంటాడనమాట. మధ్య మధ్యలో పల్లవి ప్రశాంత్ గూడా లాస్ట్ టైమ్ కొంచెం సింపతి గేమ్ ఆడినట్లుగా ఆ టైప్‌లో అనిపించింది. ఇంకా చాలామంది కూడా నాగమణికంఠని సింపతి గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి టార్గెట్ చేశారు. ఈ వీక్ మోస్ట్ ఆఫ్ ద ఓట్స్ బేబక్కకి అలాగే నాగమణికంఠకి వచ్చాయి. ఇక ఎస్టర్డే అభయ్ తోటి అలాగే ప్రేరణ తోటి వాళ్ళిద్దరు నామినేట్ చేయడం వల్ల నాగమణికంఠని చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇక అభయ్ తోటి మాట్లాడుతూ నేను అన్‌ఫిట్ అయితే ఈ వారమే హౌస్ నుంచి వెళ్ళిపోతాను. ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. కావాలంటే చూసుకోండి అని చెప్పేసి చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా రిప్లై ఇస్తాడనమాట అభయ్ మాట్లాడే పాయింట్స్‌కి. అంతలోనే ఇంక విష్ణుప్రియని మళ్ళీ నామినేట్ చేస్తాడు నాగమణికంఠ. ఇక్కడ విష్ణుప్రియ అవాక్కవుతుంది. అదెందుకంటే మీకే అర్థమవుతుందనమాట ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ వింటే. మరీ కామెడీగా ఉంది. ఈ 3 డేస్ నీతో ఎందుకు ట్రావెల్ చేశానంటే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అనేది చూస్తున్నాను అని చెప్పేసరికి ఒక్కసారిగా విష్ణుప్రియ షాక్ అయిపోతుందనమాట. ఇందుకోసమే నువ్వు నాతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావని ఒక్కసారిగా అవాక్కయిపోతుంది. ఇంకా ఆ తర్వాత శేఖర్ భాష నాగమణికంఠని నామినేట్ చేసి నువ్వు ప్రతిదాన్ని రాజకీయం చేద్దామని చూస్తున్నావు, ప్రతిదానికి సింపతి గేమ్ కోసం ట్రై చేస్తున్నావు అనేసరికి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. అప్పటిదాకా ఫైర్లో ఉన్నటువంటి నాగమణికంఠ ఒకసారిగా సైలెంట్ అయిపోయి ఆ తర్వాత మాట్లాడతాడనమాట. కొంచెం ఎమోషన్ అవుతూ నేను అసలు చావు దాకా వెళ్ళొచ్చాను, మీరు చూడలేదు, మా నాన్నను పోగొట్టుకున్నాను, ఎప్పుడు కూడా మా సవతి తండ్రితోటి తిట్లు తన్నులు పడుతూ ఉండేవి, అమ్మ చనిపోయింది, ఆఖరికి కాల్చడానికి కట్టెలకి డబ్బులు కూడా లేక అడుక్కొని మరీ చేశాను కార్యాలన్నీ కూడా అని చెప్పేసి చాలా ఎమోషన్ అవుతాడనమాట. అతని సాడ్ స్టోరీ వినంగానే యష్మి, ప్రేరణ ఇద్దరు అసలు ఒక రేంజ్‌లో ఏడ్ చేస్తారనమాట. మొత్తానికైతే ఈ విధంగా జరిగిందండి. ఇక బేబక్కని కిర్రాక్ సీత, సోనియా అలాగే శేఖర్ భాష వీళ్ళంతా కూడా నామినేట్ చేస్తారు. బేబక్కకి కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 ఓట్స్ అయితే వచ్చాయండి. సిల్లీ రీజన్స్ అనమాట. అసలు ఫస్ట్ వీకే మీరు నియంతలాగా హెడ్ కుక్ అయినప్పటికీ నియంతలాగా డెసిషన్స్ అన్నీ తీసుకున్నారు అని చెప్పేసి నామినేట్ చేస్తారు. శేఖర్ భాష తన బడ్డీ అయినా కూడా మీ బిహేవియర్ నాకు నచ్చలేదు కుకింగ్ విషయాలు అని చెప్పేసి నామినేట్ చేస్తాడు. కిరాక్ సీత నన్ను గుడ్డుని పగలగొట్టి ఎగ్ బుర్జీ చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ కూర నచ్చకపోతే నా గుడ్డుతో నేను చేసుకుంటున్నాను కదా, అయినా కూడా ఒక్కరిని చేసుకోవాలని చెప్పేసి మీరు చేయడం నాకు నచ్చలేదని ఆర్గ్యూ చేసి తనని నామినేట్ చేస్తుంది. ఇక సోనియా కూడా కుక్కర్ పనిచేయలేదు అని చెప్పేసి సిల్లీగా కుక్కర్ పంచాయతీ పెడుతుందనమాట. కుక్కర్ ప్రాబ్లం అయితే దానికి నేనేం చేస్తానన్నా కూడా వినిపించుకోకుండా సిల్లీ రీజన్స్ అనమాట. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఎవ్రీ సీజన్‌లో కూడా కొంచెం ఏజ్ ఎక్కువ పర్సన్స్‌ని పెద్దవాళ్ళనే ఎలిమినేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే ఇక ఈ బేబక్కని ఈ వీక్ ఇంటికి పంపిస్తారేమో అని చెప్పేసి నాకనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని బీబీ వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.